ప్రకాశం జిల్లా మార్కాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించిన ఎర్రగొండపాలెం ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ తనను ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో తనను సిఐ ఎస్ఐ దూషిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కానిస్టేబుల్ ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. శంకర్ నాయక్ అండి. నేను ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. కాగా ఈ నెల డిసెంబర్ 3వ తారీఖు మా సిఐ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అమాన్గుడిపాడు అనే గ్రామానికి వెళ్ళి బెల్షాల్ కంప్లైంట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి డెకా ఆపరేషన్ నిర్వహించి చెక్కితే తీసుకొని రమ్మని చెప్పారు సార్. నేను ఇదే ఆదేశాల మేరకు నేను మా డ్రైవర్ని తీసుకొని స్కూటీ మీద వెళ్ళి ఈ అమాన్గుడిపాడులో డెకా ఆపరేషన్ నిర్వహించగా ఒకరు నువ్వు 2 బాటిల్ అమ్ముతూ నాకే డెకా ఆపరేషన్ ఫోన్ రాగానే అతను నువ్వు వదిలేసి అతని ఆధార్ కార్డుని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేసి స్టేషన్కి అన్నారు సార్. సరే అని చెప్పేసి నా సార్ ఆదేశాల మేరకు నేను అతను అక్కడే వదిలేసి నేను స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళేసానికి సార్ అక్కడ లేరు. సరే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా తేజ అనే మా స్టేషన్లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయొచ్చి సిఐ గారు ముద్దాయిని తీసుకురాలేదు, తొందరగా తీసుకొని రమ్మను అని అన్నాడు సార్. అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సార్ అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని. అంటే ముద్దాయిని ఏం తీసుకొచ్చి